పాఠశాలలో చదివే బాలబాలికలకు శుభాశీస్సులు. మొట్టమొదట మీకు వరల్డ్ చిల్డ్రన్స్ డే, అంతర్జాతీయ బాలల దినోత్సవం, అంటే ప్రపంచ బాలల దినోత్సవం ఈరోజు. మీకు సంబంధించిన పండుగ ఈరోజు నవంబర్ 20 వచ్చేసి ప్రపంచ బాలల దినోత్సవం. మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే ప్రపంచంలో ఉండే బాలబాలికలందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు. మామూలుగా 1925 సంవత్సరంలో, ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం మొట్టమొదట ఈ బాలల దినోత్సవం జరిపారు. 1959 సంవత్సరంలో ఈ ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చారు, తీర్మానం చేశారు. ఏ రోజు? ఈ రోజే, నవంబర్ 20వ తేదీ. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా బాలల దినోత్సవం జరుపుతున్నారు. మన దేశంలో మొన్ననే జరిపారు. నెహ్రూ, మన ప్రియతమ ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా 14వ తేదీ జరిపారు. అయితే అసలు ఈ బాలల దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి అనేది చాలామందికి తెలియదు. 100కి 99 మందికి తెలియదు. అసలు ఎందుకు జరుపుకోవాలి బాలల దినోత్సవం? ఐడియా ఉందా? ఎవ్వరికి తెలియదు. మెయిన్ ఏంటంటే, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా బాలలకు ఒక చట్టం చేశారు. ఇందాక చెప్పాను, 54వ అధికరణ కింద ఐక్యరాజ్య సమితిలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో, ఏ మారుమూల దేశంలోనైనా బాలలకు ఉండే హక్కులకి అతిక్రమించి ఎవరైనా బాధ పెడితే మనం ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకువెళ్తే వాళ్ళ చర్య తీసుకుని ఆ బాలికలకు న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తారు. ఏంది మనకుండే హక్కులు ఏంది తెలుసా ఎవరికైనా? ఇప్పుడు అని విన్నారా? మీకు ఏమైనా హక్కులు ఉన్నాయనే విషయం తెలుసా? మీకు తెలుసా? ఈ నడమ పేపర్లలో చూడండి రా, భార్యాభర్తలు తగులాడుకుంటే భర్త పిల్లల్ని తీసుకుని పోయి ముందు పాపను వేసేస్తాడు. ఆ అమ్మాయి మునిగి చచ్చిపోతుంటుంది. అది చూసి ఆ పాప అన్న పరిగెత్తా ఉంటే పరిగెత్తుకుంటూ పోయి ఆ అబ్బాయిని కూడా తీసుకుపోయి శ్రేస్తాడు. లాస్ట్కి ఇతను కూడా ఏట్లో దూకి చచ్చిపోతాడు. ఇది చాలా తప్పు. నువ్వు సావాలనుకుంటే నువ్వు సావు, పిల్లల్ని చంపే హక్కు నీకు లేదు. అది పొరపాటున అతను బతికాడనుకో, ఆ ఇద్దరు పిల్లల్ని చంపిన నేరానికి వాడిని ఉరి తీస్తారు, బతకనీరు. అంటే కన్న తల్లిదండ్రులైన బిడ్డల్ని చంపే హక్కు లేదు. మిమ్మల్ని చంపే హక్కు మీ కన్న తల్లిదండ్రులు కూడా లేదు. అంటే ఏంది? మొట్టమొదటి హక్కు జీవించే హక్కు మీకుంది. అర్థమవుతుందా? మీరు ఈ సృష్టికి అవసరం. ఈ సృష్టిలో ప్రపంచవ్యాప్తంగా మీకు నచ్చిన ప్లేస్లో జీవించే హక్కు మీకుంది. ఆ హక్కును భగ్నం ఎవరు కల్పిస్తే వాళ్లకు చట్టము కఠినమైన చర్యలు తీసుకుంటుంది. అర్థమైందా? మొట్టమొదటి హక్కు ఏంది? జీవించే హక్కు మీకుంది. అర్థమైందా? రెండో హక్కు ఏంటంటే మీరు అభివృద్ధి చెందే హక్కు ఉంది. మీకు నచ్చినట్టు మీరు అభివృద్ధి చెందవచ్చు. నువ్వు చిన్న వయసులోనే ఏదో ఒక లక్ష్యం పెట్టుకుని నేను ఇలా కావాలి అని నిర్ణయించుకొని దాని తగ్గట్టు నువ్వు ప్రణాళికలు వేసుకుని నీకు నచ్చినట్టు నువ్వు అభివృద్ధి చెందే హక్కు నీకుంది. ఆ అభివృద్ధి చెందే క్రమంలో ఆ అభివృద్ధికి ఆటంకం కలిగించే హక్కు మీ కన్న తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, టీచర్లు కానీ, సమాజంలో ఎవ్వరికి లేదు. ఈ సొసైటీలో నీకంటే బలవంతులైన ఎవ్వరికి నీ అభివృద్ధిని అడ్డుకునేటువంటి హక్కు ఎవరికీ లేదు. అర్థమవుతుందా?
మీరు అభివృద్ధి చెందాలంటే మీ అభివృద్ధిని ఆటంకపరిచే హక్కు ఎవరికి లేదు. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఆ హక్కు దేవుడు ఇచ్చాడు, చట్టం ఇచ్చింది. ఆ హక్కుని ఐక్యరాజ్య సమితి చట్టం చేసింది. కాబట్టి ప్రపంచంలో ఏ మారుమూల బతికే పిల్లలైనా బాలబాలికలైనా వాళ్ళు స్వేచ్ఛగా అభివృద్ధి చెందే హక్కు వాళ్ళకు ఉంది. అర్థమవుతుందా? రెండవది హక్కు ఇది. తర్వాత రక్షణ పొందే హక్కు ఉంది. రకరకాల అంటువ్యాధుల నుంచి. తర్వాత ఈనాడు అబ్యూజ్ ఎక్కువైపోయింది. అబ్బాయిల్ని వదలడంలా, చిన్నపిల్లకాయల్ని, అమ్మాయిల్ని వదలడంలా, రకరకాలుగా వాళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా రకరకాలుగా ఘోరాతి ఘోరంగా వాళ్ళని బాధ పెడుతున్నారు. అలా బాధ పెట్టి ఆ పిల్లలు కుంగి కుషించి నాశనం అయ్యే విధంగా వాళ్ళలో చీకట్లో పెట్టి ఏడిపేయడం, రూమ్లలో పెట్టి తాళాలు వేయడం, ఇట్లా రకరకాలుగా ఎవరికి నచ్చింది వాళ్ళు నచ్చినట్టు భయపెడుతున్నారు. అలా భయపెట్టి మీ జీవితాలని ఆటాడుకునే హక్కు ఎవ్వరికి లేదు. ఈవెన్ మీ కన్న తల్లిదండ్రులు కూడా లేదు. గుర్తుపెట్టుకోండి. ఒక పరిధి మేరకే మిమ్మల్ని మందలించవచ్చు, ఒక పరిధి మేరకే మిమ్మల్ని లేదా దండించవచ్చు. పరిధి దాటి మీ భవిష్యత్తును నాశనం చేసే స్థాయిలో, మిమ్మల్ని అంగవైకల్యానికి గురి చేసే స్థాయిలో, మిమ్మల్ని మానసికంగా శారీరకంగా రకరకాలుగా వాతలు పెట్టి రకరకాలుగా మిమ్మల్ని భయానకంగా ఏడిపించే హక్కు ఈ సృష్టిలో ఎవ్వరికీ లేదు. అర్థమైందా? మిమ్మల్ని దండించే హక్కు, మిమ్మల్ని రకరకాలుగా నాశనం చేసే హక్కు, మిమ్మల్ని అంగవైకల్యానికి గురి చేసే హక్కు, అటువంటి హక్కులు ఎవ్వరికి ఇవ్వబడలేదు. ఎవ్వరికి మీ మీద అటువంటి హక్కు లేదు. అంటే రక్షణ పొందే హక్కు మీకుంది. చట్టపరంగా మీకేదైనా ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బంది నుంచి తట్టుకుని బయటపడేటి రక్షణ పొందేటువంటి హక్కు మీకుంది. అర్థమైందా? ఎక్కడైనా మీకు ఘోరాతి ఘోరంగా మీరు భరించలేని స్థాయిలో మిమ్మల్ని బాధ పెట్టే పరిస్థితులు ఎదురైతే దాన్ని తట్టుకునేదానికి చట్టం మీకు అండగా నిలబడుతుంది. అదే మూడవ హక్కు. అర్థమైందా? 3 హక్కులు అయినాయి. ఇప్పుడు 4వది ఏంటంటే ప్రపంచంలో కుల మతాలకు అతీతంగా బాలబాలికలందరూ సర్వ సమానం. మీరేంటంటే ఎక్కడైనా పార్టిసిపేట్ చేయవచ్చు, ఎక్కడైనా భాగస్వామ్యం తీసుకోవచ్చు, ఎక్కడైనా స్టేజ్ మీదకి వచ్చి మీకు నచ్చిన విషయాలు స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. ఆ విధంగా అన్ని విషయాల్లో భాగస్వామ్యం అయి, నేను చిన్నపిల్లను, కూర్చో నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలియదు అని ఎవ్వరు మిమ్మల్ని ఎక్కిరించేదానికి లేదు. మీకు మాట్లాడే హక్కు ఉంది. స్వేచ్ఛగా మీ ఆలోచనల్ని వేదిక ఎక్కి షేర్ చేసుకునే హక్కు ఉంది. ఇలా మైకు తీసుకుని మాట్లాడి మీ ఆలోచనలు అందరికీ తెలియజేసే హక్కు మీకుంది. అర్థమైందా? అప్పటికి ఎన్ని హక్కులు ఉన్నాయి మీకు? 4. మొట్టమొదటిది ఏంది చెప్పండి అందరూ ఒకేసారి. జీవించే హక్కు ఉంది. రెండో హక్కు ఏంది? అభివృద్ధి చెందే హక్కు మీకుంది. మూడో హక్కు ఏంది? ఏముంది మీకు? రక్షణ పొందే హక్కు ఉంది. 4వది పార్టిసిపేషన్. ఎక్కడైనా స్వేచ్ఛగా మాట్లాడి భాగస్వామ్యులై అందరితో కలిసిమెలిసి స్వేచ్ఛగా జీవించే హక్కు మీకు ఉంది. ఈ 4 హక్కులు గుర్తుపెట్టుకోండి. ఈ 4 హక్కుల్లో మీ జీవితంలో ఎక్కడైనా ఎవరైనా అడ్డంకిగా ఏర్పడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తే చట్టం మీకు అండగా నిలబడుతుంది. అర్థమైందా? పోలీసులు మీకు అండగా నిలబడతారు, లాయర్లు మీకు అండగా నిలబడతారు, జడ్జిలు అండగా నిలబడతారు. మన మండల స్థాయిలో, గ్రామ స్థాయిలోనే కాదు, ప్రపంచ స్థాయిలో చట్టాలు మీకు అండగా నిలబడతాయి. మీ గ్రామంలో ఉండే పోలీస్ స్టేషన్లే కాదు, మీ మండల స్థాయిలో పోలీస్ స్టేషన్లే కాదు, జిల్లా స్థాయిలో పోలీస్ స్టేషన్లు, జడ్జిలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే జడ్జీలు, లాయర్లు, పోలీసులు
యంత్రాంగం అంతా మీకు అండగా ఉంటుంది. అర్థమవుతుందా? మీకు 4 హక్కులు ఇవ్వబడ్డాయి. ఆ హక్కుల్ని ఎవరైనా ఆటంకం కలిగిస్తే ఆ హక్కుల్ని కాపాడుకునే దానికి చట్టాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ పండగ వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా మీకు సంబంధించిన పండగ. ఈ పండుగను మీకు ఏం హక్కులు ఉన్నాయో తెలుసుకోవడం ద్వారా ఈ పండుగ గురించి మీకు అవగాహన కల్పించే అవకాశం సాధించారు, చెప్పారు. ఇంకోటి ఏంటంటే నేను వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఎక్కువ అంటే పర్యావరణాన్ని మనం కాపాడాలి. పర్యావరణాన్ని కాపాడాలంటే గాలి కాలుష్యాన్ని గురైంది. ఏం చేయాలిరా? గాలిలో కలుషితం అయిపోయింది. ఏం చేస్తే మనం శుభ్రపడుతుంది? నీకంటే నువ్వేం చేసావు? ఎరా ఆరో ప్లాంట్ ద్వారా శుభ్రం చేసావు. గాలిని ఎలా శుభ్రం చేస్తావు? గాలిని శుభ్రం చేయకపోతే ఏమవుతుంది? ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతావు. అవునా కదా? గాలిని శుభ్రం చేసి స్వచ్ఛమైన గాలి కోసం నువ్వేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? వెరీ గుడ్, చెట్లను పెంచాలి. ఇక్కడ ఎవరెవరు 3 మొక్కలు ఇంట్లో పెంచున్నారు? చేతులు ఎత్తండి. ఎవరైతే 3 మొక్కలు ఇళ్లలో పెంచున్నారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే మీ ఇళ్లలో మొక్కలు పెంచిన మొక్కల్ని ఆ ఫోటోలు మీ టీచర్లకు ఇచ్చి 4-5 తరగతి వాళ్ళు గ్రీన్ పాస్పోర్ట్స్ ఇచ్చున్నాం. ఒక్కొక్క పాస్పోర్ట్ లో 3 మొక్కల పేర్లు నమోదు చేయవచ్చు. ఇప్పుడు చూడండి మన స్కూల్లో ఎన్ని చెట్లు మీరు పెంచారనేది స్కూల్లో ఎక్కువ దాంట్లో వచ్చేసింది. రేపు మీరు ఈ గ్రీన్ పాస్పోర్ట్లు భర్తీ చేసి 3 ఏళ్ళు పాటు ఎన్ని సెంటీమీటర్లు ఎన్ని అడుగుల మేరకు మీరు ఆ మొక్కను పెంచారు అవన్నీ నమోదు చేసి ఆన్లైన్ చేస్తే మీకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. స్వయాన మన విద్యాశాఖ మంత్రి గారే సంతకంతో ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఫలానా స్కూల్లో ఫలాని తరగతి చదివే అమ్మాయి 3 ఏళ్ల పాటు కష్టపడి ఇష్టపడి ఈ మొక్కల్ని పెంచింది కాబట్టి ఈ అమ్మాయికి సర్టిఫికేట్ ఇస్తున్నామని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది చాలా చాలా విలువైంది, అమూల్యమైంది. ఇప్పుడు ఒక మొక్కను కృత్రిమం తయారు చేసేదానికి 45 lakhs ఖర్చు అవుతుంది. 3 మొక్కలు పెంచారంటే అర్థమైంది ₹1 కోటి విలువైనటువంటి సంపదను ఈ సమాజానికి మీరు ఇచ్చినట్టు. దానివల్ల వచ్చినటువంటి స్వచ్ఛమైన గాలి ఎరా ఈ క్రిమి కీటకాలకు ఉపయోగపడుతుంది, పక్షులకు ఉపయోగపడుతుంది, మనుషులకు ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. నీ ఒక్కరికే కాదు, ఎవరైతే పెంచారో వాళ్ళకే కాదు, చుట్టూ ఎంతమంది పీల్చుకుంటారో అందరికీ ఉపయోగపడుతుంది. అర్థమవుతుంది కదా? కాబట్టి ఎవరైతే ఇళ్లలో మొక్కలు లేరో వాళ్ళు ఖచ్చితంగా 3 మొక్కలు పెంచండి. ఏడ చూసినా మనకు పూల మొక్కలు ఉన్నాయి, కొమ్మలు విరిస్తే మనకు చెట్లు వస్తాయి. అర్థమవుతుందా? ఆ విధంగా ప్రతి ఒక్కరు మొక్కలు పెంచండి. చెట్లుగా మారేటట్టు కనీసం 5-6 అడుగులు పెంచండి. పెంచుతారా? ఇక్కడ ఉంటే ప్రతి ఒక్కరు పెంచాలి. ఎవరైతే పెంచలేదో వాళ్ళు ఇప్పుడు దయచేసి మీ చుట్టుపక్కల వేప మొక్కలు దొరుకుతాయి, పలముటి వేప మొక్కలు వేయండి. లేకపోతే పూల చెట్లు ఉంటాయి, వాటి కొమ్మలు తెచ్చి వేస్తే బతుకుతాయి. ఏది లేకపోతే మునుగు చెట్టు ఉంది ఎలా, ఆ మునుగు కొమ్మలు తెచ్చేసినా మునుగు చెట్టు పెరుగుతుంది. ఆ విధంగా మన చుట్టుపక్కల ఎన్ని మొక్కల చెట్లు అందుబాటులో ఉన్నాయి వాళ్ళని సులభంగా బతికేటువంటి 3 కొమ్మలు తీసుకొచ్చి నాటి చెట్లుగా మార్చండి. వాటితో మన పర్యావరణంలో కాలుష్యం తగ్గుతుంది, స్వచ్ఛమైన గాలి మన చుట్టుపక్కల వస్తుంది. చుట్టూ ఉండేటువంటి కాలుష్యాన్ని మన ఇంట్లోకి రానకుండా ఈ చెట్లు ఆపుతాయి. అర్థమవుతుందా? కాబట్టి మీరందరూ పెంచుతారు కదా. ఎస్ ఆర్ నో?